బెల్లంపల్లి పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి గురు పౌర్ణమి సందర్భంగా పోటెత్తారు. పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. భజన బృందం ఆధ్వర్యంలో భజన, సాయినామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. వేదవ్యాసుడి జన్మదిన సందర్భంగా గురు పౌర్ణమి జరుపుకుంటారని, వేదవ్యాసుడు వేదాలను విభజించి అష్టదశ పురాణాలను రచించారని భక్తులకు వివరించారు. సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా రోడ్డున గల సాయిబాబా టెంపుల్లో గురు పౌర్ణమి వేడుకలు ఉదయము అభిషేకము, మధ్యాహ్నము హోమము మరియు రకరకాలుగా విధాలుగా పూజలు చేస్తున్నారు. ఈ యొక్క ఆలయానికి తండోపతండాలు కూడా జనము ఇచ్చేసి దేవుడు మన సాయిబాబాను దర్శించుకుంటున్నారు. మరియు మధ్యాహ్నము 12:30 గంటలకు హారతి తదనంతరము అన్నదాన కార్యక్రమము, నారాయణ సేవ కార్యక్రమము ఉంటుంది. దీనికి ప్రతి సంవత్సరం కూడా దత్తాత్రేయ ట్రేడర్స్ కొడిపేక శ్రీనివాస్ సునీత దంపతులచే ఈ యొక్క కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాతలు కూడా దీనికి అందరూ వచ్చిన వారు కూడా దీనికి సహకరించి అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా వెళ్తున్నారు. సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా బెల్లంపల్లి సాయి మందిర్లో అత్యంత వైభవంగా గురు పౌర్ణమి వేడుకలను జరపడం జరిగింది. ఉదయం 6 గంటలకు కాకడ హారతి, 7 గంటలకు స్వామివారికి మూల విరాటకు అభిషేక కార్యక్రమము, 9 గంటల నుండి 108 కలశాలచే స్వామివారికి అద్భుతంగా అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క అభిషేకంలో గంగా, గోదావరి, నర్మదా నది నుండి మరియు కాళేశ్వరం నుండి నది జలాలు, అలాగే రామేశ్వరం నుండి 21 బాయిల నుండి కూడా నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గురు పౌర్ణిమ శ్రీ వేదవ్యాసుల వారు పుట్టినటువంటి రోజు. ఈ వారి పుట్టిన జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచమంతా కూడా గురు పౌర్ణిమ వేడుకలు జరుపుకుంటుంది. ఇలాంటి వేడుకల్లో మరి శ్రీ సద్గురు సాయినాథుని యొక్క దివ్యమైనటువంటి గురువులు కాబట్టి వారిని గుర్తుకు చేసుకుంటూ గురు పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గురు పౌర్ణమి వేడుకల్లో దత్తాత్రేయ ట్రేడర్స్ శ్రీ శ్రీనివాస సునీత కుటుంబ సభ్యులు బెల్లంపల్లి దత్తాత్రేయ ట్రేడర్స్ వారు ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 3000 మందికి నారాయణ సేవ, అన్నప్రసాద కార్యక్రమం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఓం సాయిరామ్.